కర్కాటక రాశి వారికి 14 ఆదాయం వ్యయం 2 అంటే ఈ సంవత్సరంలో అత్యధికంగా ధనాన్ని సంపాదిస్తూ మిగులుబాటు కలుగుతూ స్థిర చరాస్తులను సొంతం చేసుకోబోయే వాళ్ళు ఎవరయ్యా అంటే కర్కాటక రాశి వారు. 14 రూపాయలు సంపాదిస్తే కేవలం 2 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. 12 రూపాయలు మిగలబోతున్నాయి. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న ఉదాహరణకు మనం సామెతగా తీసుకొని వచ్చే ప్రతి రూపాయిను స్థిరాస్తులుగా మార్చండి. రాజపూజ్యం 6, అవమానం 6. మీరు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఆధ్యాత్మికంగా మంచి కార్యక్రమాలు చేయడం వలన ఇంట్లో, బయట, సమాజంలో ఉన్నతమైనటువంటి ప్రేక్షకాదరణ పొంది రాజ గౌరవాలు, రాజ పదవులు మిమ్మల్ని వరించబోతున్నాయని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పునర్వసు నక్షత్ర జాతకులకు, పుష్యమి నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరం చాలా ఆరోగ్యం బాగుంది. కాకపోతే ఆశ్లేష నక్షత్ర జాతకులకు ఆగస్టు నుండి డిసెంబర్ వరకు మధ్యసున్న కారణం చేత మనోవేదన. దయచేసి ఎప్పుడు కూడా వేదనకు గురవ్వడం వలన మెడిసిన్ లేనటువంటిది. దీని మెడిసిన్ ఏమిటయ్యా అంటే మిత్రులు, సన్నిహితులు, ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవడము. చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందనంత వరకు మీకు ఇబ్బంది లేదు. ఆందోళన చెందారా మీరు మానసికంగా, శారీరకంగా దీర్ఘకాలిక వ్యాధులు మీకు వచ్చే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. వీరికి తృతీయ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, అన్నదమ్ములు ప్రేమానురాగాలుగా చూసినను ప్రతి విషయాన్ని మీరు మానవ సంబంధంగానే చూడండి. దయచేసి ఆర్థిక సంబంధంగా చూడవద్దు. ఎందుకనగా కర్కాటక రాశి జాతకులు ఎవరితోనైనా క్షణాల్లో స్నేహం చేయగలరు, స్నేహాన్ని ధనంగా మార్చగలరు. ఆ ధనం తిరిగి ఇవ్వకపోగా అనేక నిందలకు మీరు గురి చేస్తూ వాటికి గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ఈ సంవత్సరాంతం వరకు కూడా అష్టమ స్థాన శని సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య, అష్టమి తిథుల యందున కొత్త పనులు చేపట్టకపోవడము, దూరవాయు జల ప్రయాణాలు చేయకపోవడము, డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్లను, బ్యాంకు పాస్వర్డ్స్ నెంబర్లను ఎంతో భద్రపరచుకోగలగాలి. లేకపోతే అనేక రకాలుగా ఇబ్బందులు మిమ్మల్ని ముప్పేట దాడి చేసే పరిస్థితి చాలా అధికంగా ఉంది. వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో రాహు సంచారం చేయడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నతమైన స్థితికి రాబోతున్నారు. కనుక ప్రేమ వివాహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఏదన్నా అనుకున్న 4 గోడల మధ్య ఉండే పరిస్థితి చూసుకోండి. తేడా వస్తే 4 గోడల మధ్య నుంచి పోయి 40 మంది దగ్గరికి చేరి నవ్వుల పాలయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. రాజ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారము చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండడం వల్ల ప్రమోషన్స్ రావడం, విదేశాలకు వెళ్ళడం, అనేకమైనటువంటి సేవారంగ కార్యక్రమాల్లో మీకు అరుదైన గౌరవం రాబోతుంది. స్వయం వృత్తుల వాళ్ళు, సేవారంగల వాళ్ళు, హోటల్ వ్యాపారాలు, బ్యాంక్ సెక్టార్లో ఉండబడినటువంటి వారు, అలాగనే వ్యవసాయ సోదరిమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసే వారందరూ కూడా నిత్యము అప్రమత్తత అవసరమని చెప్పి గుర్తించాలి.